Welcome, Ashwini Dutt garu. Your best wishes to Nirmala Convent team. నా అభిమాన హీరో అక్కినేని నాగార్జున గారికి, అలాగే నా అభిమాన గొప్ప వ్యక్తి నా ప్రియమిత్రుడు జీకే గారికి, ఇక ఈ సినిమాలో నాగార్జున గారితో పాటు మా ఇంకో హీరో శ్రీకాంత్ తనయుడు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి అబ్బాయి రాజేశ్వరరావు గారి మూడో తరం, మా కనకాల దేవదాస్ గారి మనవడు, ఇంతమంది ఈ సినిమాలో కనబడుతూ ఉంటే ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. Thank you so much, sir. So, King Akkineni Nagarjuna Garu presents Matrix, Teamworks and Annapurna Studios సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మలా కాన్వెంట్ ఆడియోలో మనం మొదటి నుంచి అన్ని సాంగ్స్ వింటున్నాం. ప్రతి సాంగ్లో ఒక కొత్తదనం, ఒక ప్రత్యేకత ఉంది. ఫస్ట్ సాంగ్ ఆఫ్ కోర్స్ ఏఆర్ అమీన్ పాడారు. ఆ తర్వాత శంకర్ మహాదేవన్ గారి కుమారుడు సిద్ధార్థ్ మహాదేవన్ ఒక పాట పాడారు. ఆ తర్వాత పాట కైలాష్ ఖేర్ గారు చాలా యూనిక్గా పాడారు. ఇప్పుడు మనం వినబోతున్న పాటకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇట్స్ మోర్ స్పెషల్ బికాస్ ఈ పాట ముద్దు పాట. ఈ పాటని మన కింగ్ నాగార్జున గారు మన క్వీన్ అమలా గారికి డెడికేట్ చేసిన పాట. సో విందామా? లెట్స్ హ్యావ్ ఇట్. ఒక్కోసారి ఓ ముద్దు, ఒక్కో చోట ఓ ముద్దు, ఒక్కోలాగా ఓ ముద్దు. సరే ఇవ్వవా, సరే ఇవ్వవా, సరే ఇవ్వనా, సరే ఇవ్వనా. Nirmala Convent, a fresh, pure love story. ఎస్. సో నాకు సార్ చెప్పినట్టు ఫ్రెష్ లవ్ స్టోరీ డెఫినెట్గా. అండ్ చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్న విషయం నిర్మలా కాన్వెంట్ ఇస్ స్కూల్ లవ్ స్టోరీ అని. కానీ కాదు, ఇట్స్ అ టీనేజ్ లవ్ స్టోరీ. ఈ ఇద్దరు శామ్ అండ్ అమ్మాయి వచ్చి తన గురించి తను చెప్తుంది త్వరలో. సో వీళ్ళిద్దరూ 11th 12th క్లాస్ చదువుతున్న వాళ్ళు అనమాట. సో ఇట్స్ అ టీనేజ్ లవ్ స్టోరీ అండ్ వి జస్ట్ కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్. Right now, can't wait to invite this beautiful talent, Shriya. So Shriya gurinchi cheppalante national award winner as a child artist and tanu natinchani superstar antu leru. Amitabh Bachchan garu, Chiranjeevi garu, Rajinikanth garu, ippudu Nagarjuna garu andarito natinchindi. And now she is obviously with the debut hero Roshan tho మన ముందుకు రాబోతున్నారు. So can we have Shriya on the stage please? let me say and you miss you, oh oh, can you kiss you, oh oh, and you love you, oh oh, oh, yeah I love you and you miss you, oh oh, can you kiss you, oh oh, and you love you, oh oh, oh, yeah I love you. సో శ్రియా జయ చిరంజీవిలో ఆ బుజ్జిగా అందరినీ ఏడిపించారు. ఇప్పుడు ఇక్కడ అందరినీ ఏడిపిస్తున్నారు లైక్ దిస్.
ఎంత బాగుంది అమ్మాయి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనుకుంటూ ఎప్పుడు వస్తుంది Thank you, సినిమా అని. thank you. సో శ్రియ, మీ పేరు ఈ సినిమాలో? శాంతి. శాంతి. ఓకే, సో శాంతి, చాలా అశాంతి కలిగించారు మీరు మా హీరోకి అని తెలిసింది విశ్వసనీయ వర్గాల ద్వారా. మీరేమంటారు నిర్మలా కాన్వెంట్ గురించి? అవునండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. నిర్మలా కాన్వెంట్ అది ఆ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్గా ఉంది. ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఈరోజు నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్, నాగార్జున సార్, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, జీకే మోహన్ సార్. చాలా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ వెంచర్. And it's truly my honor and privilege to have had the opportunity of working with you, Nagarjuna sir. Thank you, Director Garu, GNK Rao sir. It was a great experience working with you. And no matter how much I'm gonna thank the next person, it's less. But anyways, thank you so much, the cinematographer of this film, Vishu sir. Yenta support chesinanduku, for making every frame look like a painting, for making me look so beautiful on screen. Thank you so much, sir. Thank you, Roshan, for being such an amazing co-star. Thank you to the entire cast and crew of Nirmala Convent for making it such a memorable experience. And Roshan Saloor. Roshan Saloor gurinchi nenu em cheppali naku teliyadu. Andake I love your music so much. All I can say is thank you so much for giving such an amazing album yet again for me to perform on. And I can't wait to get a hat trick done with you. So all I can say is all the best and wish you all the success. And finally, ani Telugu parekshaklo, audience lo and especially na fans lo, thank you so much for supporting me, loving me since my first film, that's Jai Chiranjeeva. This year I've completed 15 years in the industry and it's kind of my second innings. So naku support kavali, naku blessings kavali, and I hope I do good job and I live up to your expectations. So thank you so much. థ్యాంక్ యూ శ్రియా శర్మ, థ్యాంక్ యూ సో మచ్. చాలా ముద్దుగా తెలుగు ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ టైమ్. ఈ అబ్బాయి స్క్రీన్ మీద కనపడగానే ఎంత బాగున్నాడు. పర్ఫెక్ట్ డ్రీమ్ బాయ్ కాంబినేషన్. ఊహా గారి డ్రీమీ ఐస్, శ్రీకాంత్ గారి హ్యాండ్సమ్ లుక్స్, వాట్ ఎల్స్. దిస్ వాజ్ అ ఫీలింగ్. అందరికీ, అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్గా, ఆనెస్ట్లీ. అండ్ పిక్చర్ పర్ఫెక్ట్. ఆల్ ద క్యూటెస్ట్ ఫ్యామిలీ హియర్. సో ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్ మీ టేక్ ద ప్రైడ్ ఇన్ వెల్కమింగ్ ఆన్ టు ద స్టేజ్ మిస్టర్ అండ్ మిసెస్ శ్రీకాంత్ గారు అలాంగ్ విత్ రోషన్, ద హీరో ఆఫ్ నిర్మలా కాన్వెంట్. Let me say and you miss you. Oh oh, can you kiss you? Oh oh, and you love you. Oh oh oh, I love you and you miss you. Oh oh, can you kiss you? వెల్కమ్ ఊహా గారు, వెల్కమ్ శ్రీకాంత్ గారు. Oh oh, I love you. సో ఇప్పుడు ద ప్రౌడ్ పేరెంట్స్ పుత్రోత్సాహం, హీరోత్సాహం షేర్ చేసుకుంటారు మనతో. ముందుగా శ్రీకాంత్ గారు. టెన్షన్గా ఉంది, నాకుంది సార్. దడ కొట్టుకుంటుంది. అవునా? ఐ అండర్స్టాండ్. సో ద ఫస్ట్, ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా నమస్కారం. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత నేను స్పీచ్లోకి వెళ్తాను. ఫస్ట్ నేను నాగార్జున గారికి, అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ గారికి, జీకే గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అసలు రోషన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని నేను అనుకోలేదు. అసలు మేము అంతా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇప్పుడు వద్దు సినిమా ఫీల్డ్లోకి అనుకున్నాం. బట్ అనుకోకుండా రుద్రమాదేవిలో ఒక క్యారెక్టర్ అడగడం, రానా చిన్నప్పుడు క్యారెక్టర్ అడగడం, సరే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, అటువంటి క్యారెక్టర్ లైఫ్లో చేయలేము, ఈ
ఏజ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుని అది ఒప్పుకోవడం. దాని తర్వాత జీకే ఒకరోజు వచ్చి సబ్జెక్ట్ చెప్పి రోషన్ని ఈ సినిమాలో రోషన్ కావాలనగానే ప్రొడ్యూసర్ ఎవరు అని అడిగాను. ఫస్ట్ నాగార్జున గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అన్నారు. నేనైతే రోషన్ ఒప్పుకుంటే చాలా బాగుంటుంది, తిని కూడా ఒప్పుకోవాలి కదా, తిని కూడా ఒప్పుకుంటే బాగుంటుంది అనుకొని పైకి వెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టిన అడిగాను. సినిమా మంచి సబ్జెక్టు, డెఫినెట్గా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, మీ ఉద్దేశం కూడా చెప్పండి అనగానే రోషన్ నేను చేస్తాను నాన్న అన్నాను. ఎందుకంటే రుచి మరిగాడు కదా సినీ ఫీల్డ్ గురించి ఆల్రెడీ. నాకు తెలుసు వన్స్ సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత దాని మీద ప్రేమ ఎక్కువ అవుతుంది తప్పితే దాని గురించి మళ్ళీ ఇదే అవ్వదు. సో నేను చేస్తాను అనగానే చేయడం కరెక్టే, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి. ఎందుకంటే అమ్మ నేను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాము, ఆ కష్టాన్ని నమ్ముకోవాలి, డెడికేటెడ్గా ఉండాలి. అలా అయితేనే ఇంట్రెస్ట్ ఉంటేనే నువ్వు చెయ్యి, లేకపోతే చెప్పేద్దాం వద్దని చెప్పేసి. లేదు నాన్న నేను చేస్తాను అన్నాడు. సో వెరీ హ్యాపీ. అప్పుడు బిగినింగ్లో కొంచెం నాకు భయంగా ఉండేది, ఎలా చేస్తాడు ఏంటనేది. నేను ఒకసారి సెట్కి వెళ్ళాను, చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటే నేనే తక్కువ అనుకున్నాను రోషన్ గురించి. చిన్నపిల్లడు కదా, మనకి ఎప్పుడు చిన్నపిల్లలాగా కనిపిస్తారు. సో వెరీ హ్యాపీ. ఆ సెట్లో చూసిన తర్వాత కాన్సన్ట్రేషను, ఆ లెవెల్, ఆ హార్డ్ వర్క్ చూసిన తర్వాత ఇక నేను దాని గురించి అటు సైడ్ వెళ్ళటమే మానేసాను నేను. ఎందుకంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి, మనం వెనకాల సపోర్ట్ అనేది ఇంట్లో ఉంటుంది తప్పితే పద్దాక మనం వెళ్ళి ఆయన టెన్షన్ పెట్టకూడదని ఎప్పుడు మేము షూటింగ్కి కూడా వెళ్ళలేదు. తనైతే ఎప్పుడు రాలేదు, అసలు షూటింగ్కి ఎప్పుడు చూడలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా గర్వంగా కూడా ఉంది. నేను రోషన్కి ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను, హార్డ్ వర్క్, డెడికేషన్ అనేది కంపల్సరీ, అది మాత్రం మైండ్లోంచి తీయొద్దు. అలాగే రెస్పెక్ట్ టు ద ఎల్డర్స్, అది కూడా మర్చిపోవద్దు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా ఒకవేళ ఆ రోజు కనుక ఆ ఒక్కరోజు ఒప్పుకోకుంటే చాలా పెద్ద అవకాశాన్ని మిస్ అయిపోయేవాళ్ళం అని నేను ఫీల్ అవుతున్నాను. వండర్ఫుల్ సబ్జెక్ట్, చాలా బాగా వచ్చింది. కరెక్ట్ డెబ్యూ ఫిల్మ్ అనమాట రోషన్కి ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరొక్కసారి ఫస్ట్ జీకే గారు, నిజంగా జీకే గారు గైడెన్స్లోనే ఒక రకంగా రోషన్ ఫస్ట్ నుంచి కూడా వెళ్ళారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ జీకే గారికి అండ్ టీం, మొత్తం టీం, పద్మ గారు, వీళ్ళందరూ కూడా రోషన్కి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాగే నాగార్జున గారితో చేసినప్పుడు మాత్రం ఒక్కరోజు అన్నాడు, నాన్న కొంచెం టెన్షన్గా ఉంది, ఫస్ట్ రోజు నాగార్జున గారి దగ్గరికి వెళ్తున్నానండి. లేదా ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే నేను విలన్గా ఆయన సినిమాలో బిగినింగ్లో ప్రెసిడెంట్ గారు వెళ్ళినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఆయన్ని. ఈజ్ వండర్ఫుల్ పర్సన్. ఆయన నిన్ను ఎంకరేజ్ చేస్తారు డెఫినెట్గా. ఆయన సినిమాలో డూప్గా కూడా చేశాను, వారసుల్లో హలో బ్రదర్లో డూప్గా చేశాను నేను. అప్పుడే నేను హీరోని అడగగానే ఇంకేం ఆలోచించలేదు, ఎందుకంటే మాకు ఇమేజ్లు అయ్యి చేస్తే ఏమైనా అవుద్దని అటువంటిది ఎప్పుడు ఆలోచించేవాడిని కదా నేను. దాంట్లో హలో బ్రదర్లో డూప్గా కూడా చేశాను నేను. అంతకంటే ఇప్పుడు నీకు అదృష్టం, ఆయన సినిమాలో నువ్వు వన్ ఆఫ్ ద హీరోగా నువ్వు ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఐఎమ్ వెరీ. అలాగే కోటేశ్వరరావు గారు డైరెక్టర్, జీకే గారు ఫాదర్, ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు హీరో రోషన్ సాలూరి. ఇట్స్ వండర్ఫుల్ మ్యూజిక్ బ్రదర్, సూపర్, చాలా ఎక్స్ట్రాడినరీ. నేను ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాను, ఫోన్లో యూజ్ చేశాను. ఎస్పెషల్లీ ముందు నొయ్య వెనక పోయే సాంగ్ మాత్రం నాకు ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, నాన్నగారిని మించిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కోటి గారు అంటే మాకు ఇంకా బ్రదర్లాగా ఎప్పుడు చాలా సినిమాలు చేసాం, చాలా సినిమాలు చేశారు ఆయన. సో అందరికీ పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి బ్లెస్సింగ్స్, ఎస్పెషల్లీ ఆడియన్స్ బ్లెస్సింగ్స్, అభిమానుల బ్లెస్సింగ్స్, మీడియా బ్లెస్సింగ్స్ అంతా రోషన్కి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఊహా గారు మీరు మాట్లాడారు. నేను వినాలని ఉంది ఎలా మాట్లాడుతుందో. అందరికీ నమస్కారం. నేనేం మాట్లాడాలనుకుంటే అన్నీ ఆయనే చెప్పేశారు. సో రోషన్ చాలా లక్కీ, అసలు ఇంత పెద్ద సంస్థలో నువ్వు ఒక మూవీకి ఇంట్రడ్యూస్ అవటం అనేది, ఇది జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ముందు తీసుకెళ్ళాలి నువ్వు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హౌ స్వీట్.
నాగార్జున గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అందరు చెప్పారు మీతో స్క్రీన్ షేర్ చేస్తామని, కానీ నాకు ఆ అదృష్టం దక్కలేదు. సో ఆ అదృష్టం రోషన్కి వచ్చింది. సో థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ ఊహా గారు. Let me say, and you miss you. Oh oh, can you kiss you? Oh oh, and you love you. Thank you. Oh oh. Now, రోషన్. నాకు ఇవాళ చాలా మాట్లాడాలని ఉంది. సో అందుకే నాన్నని అమ్మని కిందకి వెళ్ళమన్నాను. స్టేజ్లో ఉంచడం బాగోదని కిందకి వెళ్ళమన్నాను. సారీ, నాకు కొంచెం తెలుగు వీక్. సో ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ, మీడియా వాళ్ళకి, ఇంకా నాన్న అభిమానులకి, ఇంకా అక్కినేని అభిమానులకి, మీరు ఎంత దూరం నుంచి వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. టెన్షన్ వస్తుంది కొంచెం మాట్లాడు, ఫస్ట్ టైం కదా. సో నిర్మలా కాన్వెంట్ గురించి మాట్లాడితే ఇట్స్ అ ఫ్రెష్ ప్యూర్ లవ్ స్టోరీ అండి. చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు చిన్నపిల్లల ఇది అని. నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నాను మీకు? లేదుగా. సో ఇట్స్ అ టీనేజ్ లవ్ స్టోరీ అండి. సో ఈ మూవీని చేయాలంటే చాలామంది కావాలండి, డైరెక్టర్లు, డిఓపీలు అందరు కావాలి. సో ఈ మూవీకి డైరెక్టర్గా చేసిన నాగకోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో థ్యాంక్ యూ. మీకెంత అడ్రినల్ పంచ్ అవుతుందో నాకు కూడా అంతే అవుతుంది సార్. చాలా టెన్షన్గా ఉంది. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, విశ్వేశ్వరరావు గారు. చాలా ప్రిసైజ్గా తీశారు అన్ని షార్ట్స్. ఇంకా ప్రతి ఫ్రేమ్ మీరు సినిమా చూసిన తర్వాత ప్రతి ఫ్రేమ్ గుర్తుండిపోతుంది మీకు. సో ఐ థ్యాంక్ హిమ్ అ లాట్. అండ్ ఈ మూవీకి బయటికి కనిపించి చేసింది నేను, నాగ్ సార్, శ్రియా, మా ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్స్. అయితే ఈ మూవీకి బ్రెయిన్ వచ్చి జీకే అంకుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మెంటర్ లాగా నన్ను గైడ్ చేసినందుకు ఈ మూవీ అంతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళందరూ, ద స్టాఫ్ అందరూ, ద కెమెరా డిపార్ట్మెంట్ అందరూ, ప్రశాంత్, పరశురామ్, డైరెక్టర్ డిపార్ట్మెంట్, గంగాధర్ గారు, రాము గారు, భాస్కర్ గారు, వీళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఇవాళ శ్రియా శర్మ, షీ ఈజ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ చాలా ఎక్స్పీరియన్స్, తను చిన్నప్పటి నుంచి చేస్తూ ఉండింది సినిమాలు. సో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి నేను జస్ట్ రియాక్ట్ అయితే సరిపోయేది. సో నా యాక్టింగ్ తనతో కాంబినేషన్స్ ఉన్నప్పుడు అక్కడే అయిపోయేది. సో అండ్ ద హీరో ఆఫ్ టునైట్, రోషన్ సాలూర్ బ్రో, సూపర్ మ్యూజిక్. అండ్ నేను ప్రతి ఒక్కరికి కాల్ చేస్తుంటే అందరికీ కొత్త భాష రింగ్టోనే ఉంది, అందరూ అదే పెట్టుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ మ్యూజిక్, యూ గేవ్ మీ అ సూపర్ స్టార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జనరల్గా మీరు హీరో అవుతుంటే మీ చుట్టూ చాలా చేంజ్ అవుతాయండి. లైక్ జనాలు చేంజ్ అవుతారు, అందరు చేంజ్ అవుతారు. నేను కూడా అనుకున్నా సినిమా చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, నా ఫ్రెండ్స్ నన్ను వేరే, అంటే ఒక హీరో అయినాక ఒక సెపరేట్గా చూస్తారు, నాకు వాళ్ళ యాటిట్యూడ్స్ మారుస్తారు నా మీద. అలా ఉండిందండి. సో నా ఫ్రెండ్స్ అక్కడే కూర్చున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నేను ఇక్కడ ఈ మైక్ పట్టుకుని మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం నాకు జన్మనిచ్చిన మా అమ్మ, మా నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పేవారు, ఒక భజన్ లాగా చెప్పేవారు, ఈ సినిమా
స్టార్ట్ అయ్యే ముందు నేను సినిమా యాక్టర్ ఒక యాక్టర్ ఎప్పుడు అవుతానన్నాను అప్పటి నుంచి చెప్తానే ఉన్నవారు. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హార్డ్ వర్క్ చేస్తేనే చెప్తా ఉన్నారు, నీ కళ్ళు ఎప్పుడు పైకి చూస్తూ ఉండాలి, నీ కాళ్ళు ఎప్పుడు కిందనే ఉండాలి, సో స్టే డౌన్ టు ఎర్త్ అని చెప్పేవారు అందరితో. నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా నువ్వు ఆ కిందనే ఉండాలని చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకుండా నేను లేను. అండ్ అమ్మ నాన్న, నేను లైఫ్లో ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా మీరు నాదొకటే ఉద్దేశం, మీరు ఎప్పుడు తల ఎత్తుకుని తిరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా అమ్మ నాన్న ఒకటే కాదు, నన్ను ప్రేమించిన వాళ్ళందరూ నా వెల్ విషర్స్ అందరూ నన్ను చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి. అండ్ ఏడవకమ్మా, పర్లేదు. అండ్ ఒక స్పెషల్ పర్సన్ గురించి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. కింగ్ నాగార్జున గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక కొత్త హీరో పక్కన ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేయాలంటే చాలా చాలా రిస్క్ తీసుకోవాలి సార్, చాలా కాన్ఫిడెన్స్ కావాలి సార్ దాంట్లో. సార్ దిస్ ప్రూవ్స్ దాట్ యూ ఆర్ అ సినిమా లవర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ మూవీ నేను ఇక్కడ నిర్మలా కాన్వెంట్ చేస్తున్నానంటే దానికి కారణం మీరే సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిమ్మగడ్డ ప్రసాద్ గారు, మేము చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళాం, జైపూర్, అరకుకి వెళ్ళాం, చిక్మంగళూరు, అన్నిటికీ వెళ్ళాం. సో అక్కడ మాకు అంత ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు అండ్ నాగార్జున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ దేవుడు నాకు ఇది ఎవరో చెప్పారనమాట, మా స్కూల్ సార్లో ఎవరో చెప్పారు, నేను సినిమా చేస్తున్నాను సార్ ఇది అని చెప్పినాక నాకు ఒక స్కూల్ సార్ చెప్పారనమాట, దేవుడు కనిపించడు కానీ కనిపించే అమ్మా నాన్నల్ని ఇచ్చారు. కానీ మా సినిమా వాళ్ళకి అమ్మలా ఆదరించే, ప్రేమించే, నాన్నలా మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూసుకునే అభిమానులు, దేవుళ్ళుగా మీ అభిమానులు ఇచ్చాడని నాకు ఆయన చెప్పారు. సో సార్ నేను కంప్లీట్గా నమ్ముతున్నాను దాన్ని మీ అందరినీ చూసిన తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ అందరూ నిర్మలా కాన్వెంట్ చూడండి. థ్యాంక్ యూ. రోషన్ మీరు ఉండాలి. విసిల్స్ పడిపోయాయి రోషన్. क्या बात है? Is this your first speech? Yeah, it's my first speech. చప్పట్లో ఏమిటి అసలు? ఓకే, సో నేను ఎందుకు ఆగమన్నానంటే నాగార్జున గారు వెరీ స్పెషల్, వెరీ ఇంపార్టెంట్ Yeah. ఫర్ యువర్ స్టార్ట్ ఆఫ్ ద కెరియర్. Yeah. సో నాగ్ సార్ని ఫాలో చేద్దామనే ఆలోచన కూడా ఉంటుంది. Yes. సో గడి ఆడియో లాంచ్లో ఏం జరిగింది? లైవ్ థియేట్రికల్ ట్రైలర్, ఫస్ట్ ఎవర్ టైం. సార్ డాన్స్ చేశారు. మీరు లైవ్గా డాన్స్ చేయకపోతే ఎలా మరి? ఒంటరికి ఎలా చేయాలి? ఒంటరిగా ఎలా చేయాలంటే ఆబ్వియస్లీ శ్రియా వస్తే బాగుంటుంది అంటున్నారు, అంతేగా? శాంతి आइए, तशरीफ लाइए. కొత్త కొత్త భాష, కొత్త ప్రేమ భాష, నీకు నాకు మధ్య అక్షరాలు లేవు, డిక్షనరీలు లేవు, గ్రామర్
మహాప్రసాదం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Roshan and Shriya. Thanks a lot. All right, so King Akini Nagarjuna presents Matrix Teamworks Patakampai Shri Nimagadda Prasad Garu alage Annapurna Studios samyuktanga nirmistunna Nirmala Convent, a concepts film production. ఈ ఆడియో వేడుకని మీరు లైవ్గా చూస్తున్నారు ఆన్ మా మ్యూజిక్ అండ్ our న్యూస్ ఛానల్ పార్ట్నర్స్ ఆర్ TV9 and NTV and Vanita also. And music is on Aditya and iTunes live-గా అవైలబుల్ ఉన్నాయి. Now, theatrical trailer time. ఇప్పటివరకు అలా 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 ఊరించారు. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూద్దాం. And to launch the theatrical trailer, may I please request the manly action star Gopi Chand garu along with Mrs. Gopi Chand. Can we have you both on stage, please? Let me say and you miss you. Oh oh, can you kiss you? Oh oh, and you love you. Oh oh oh, hey I love you and you miss you. Oh oh, can you kiss you? Oh oh, and you love you. Oh oh. ట్రైలర్ చూసిన మాట్లాడతాను. ఫస్ట్ ట్రైలర్ లాంచ్. అబ్బాయి పేరు శామ్యూల్, అమ్మాయి పేరు శాంతి. యు నో దే ఫెల్ ఇన్ లవ్. శామ్యూల్ మనసులో శాంతి, శాంతి మనసులో శామ్యూల్. కానీ శామ్యూల్ నన్నే ఛాలెంజ్ చేశాడు. చూద్దాం గెలుపెవరితో. నిర్మల కాన్వెంట్. అప్పుడు అది ఈ కోటలోనే కాదు, ఎక్కడైనా తీసుకెళ్ళిపోతా. A fresh, pure love story. Love story. Love story. In one word, it's a super hit movie. ట్రైలర్ ట్రెమెండస్గా ఉంది. నాగార్జున గారికి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి, అల్లు అరవింద్ గారికి, శ్రీకాంత్ అన్నయ్యకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎందుకంటే దీంట్లో ఈ సినిమాలో చాలా రోషన్లు ఉన్నారు. ముగ్గురు ఇప్పుడు నేను చూసి కూర్చొని ముగ్గురు రోషన్స్ ఉన్నారు. ఒకరికి కోటి గారు అబ్బాయి, ఒకటి శ్రీకాంత్ గారు అబ్బాయి, ఇంకోటి కనకాల గారు అబ్బాయి మనవాడు. సేమ్ టైం సాంగ్ నాకు అన్నయ్య ఫస్ట్ కొంచెం వినిపించారు ఇంట్లో. సాంగ్స్ అప్పుడే చాలా బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి. స్టోరీ కూడా కొంచెం లైన్ చెప్పారు, చాలా బాగుంది. ది సేమ్ టైం దీంట్లో ఏంటంటే రోషన్ ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నాడు. మంచి స్టోరీ, మంచి ప్రొడ్యూసర్స్, మంచి టీంతో లాంచ్ అవుతున్నావు. డెఫినెట్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్ ఫర్ యూ. ది సేమ్ టైం హిట్ని నిలబెట్టుకొని ఇంకా ఫ్యూచర్లో మంచి సినిమాలు చేస్తూ పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ది సేమ్ టైం కోటి గారు నాకు చాలా బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. నేను ఆయన మ్యూజిక్లో నేను చేయలేకపోయాను, బట్ స్టిల్ నాకు చాలా రెస్పెక్ట్ఫుల్ మనిషి అనమాట ఆయన. వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. సాంగ్స్ అన్ని ట్రెమెండస్ సూపర్గా ఉన్నాయి. డెఫినెట్గా మన సినిమా చేద్దాం, నో డౌట్. ది సేమ్ టైం రాజీవ్ గారి అబ్బాయికి, అందరికీ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరి టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ది సేమ్ టైం నాగేశ్వరరావు డైరెక్టర్, చాలా మంచి స్టోరీ అని చెప్పారు. జీకే గారు కూడా మంచి కాన్సెప్ట్తోనే వస్తుంది. ఎందుకంటే మా సినిమా ప్రమోషన్స్, ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఆయన బ్రెయిన్ చాలా ఉంటుంది అనమాట. అట్లాంటి డెఫినెట్గా ఈ సినిమాని ఎంత బాగా డెఫినెట్గా ప్రమోట్ చేసి తీసుకెళ్తారని నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ది హోల్ నిర్మలా కాన్వెంట్ టీమ్, ఫర్ మై హార్ట్, బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు. This is really a very big proud moment for the whole family andi.
రోషన్ ఎవర్ సిన్స్ చిన్నప్పటి నుంచి ఈజ్ వెరీ టాలెంటెడ్ కిడ్. క్రికెట్లోనే కాదు, లైక్ యాక్టింగ్లో, వాళ్ళ నాన్న మూవీస్కి. ఈవినింగ్ జనరల్గా అందరికీ గెట్ టుగెదర్స్ ఉంటాయి, మాకు బాగా పార్టీస్ ఉంటాయి. దానిలో హీ యూస్ టు డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ అని చాలా చిన్నప్పటి నుంచి హీ వాజ్ వెరీ టాలెంటెడ్ కిడ్. అండ్ ఐ రియలీ వాంట్ టు wish Roshan all the best for his future, and he's definitely going to be in everyone's heart in the future, and love you so much, my bro. థ్యాంక్ యూ సో మచ్. సో నేను హీరోయిన్ గురించి చెప్పలేదు, అమ్మాయి ఎక్స్పీరియన్స్ జరగదీసింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.